జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ఉత్తమ్ పద్మావతి గారు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం తెలుసుకున్నాం. పద్మావతి గారు 13వ వార్డుకి మాకు మంచిగా స్పందించింది, కౌన్సిలర్గా నియమించింది, వార్డుకి నిర్ణయించింది. ప్రజలు కూడా మాకు మంచిగా అంగపట్లగలరు, మంచిగా అందరు స్పందిస్తున్నారు. మంచి మేజార్తో గెలిపిస్తాం అని గెలుస్తాం. పద్మావతి మాట నిలబెడతాం. 13వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థిగా నా భార్య మోడే గురవమ్మ సైదిబాబు గారిని మరి ఇక్కడ లోకల్ మాజీ కౌన్సిలర్ నిరంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో, అలాగనే ఇక్కడ లోకల్గా ఉన్న కిషోరు షేట్ గారు, వెంకటు వార్డు పెద్దలందరూ సహాయ సహకారాలతో 13వ వార్డు కౌన్సిలర్గా మమ్మల్ని నియమించడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. ఇక్కడ ప్రజలు కూడా అఖండ స్వాగతం పలుకుతూ మరి 11వ తారీఖు జరిగే పోలింగ్ రోజు అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి గెలిపిస్తారని. ఇక్కడ మెయిన్గా ఉన్న సమస్యలు ఏమిటి మీ దృష్టికి వచ్చినాయి? ఇక్కడ వచ్చిన సమస్య ప్రధానంగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. మరి ఇక్కడ డ్రైనేజ్ సమస్య కూడా కరెంటు దీప స్తంభాలు, కొత్త కట్టుకునే ఇళ్ళకు కూడా స్తంభాలు, ఇవన్నీ లో వోల్టేజ్ ప్రాబ్లం అనేది ప్రధానంగా మా దృష్టికి వచ్చింది. మరి 225 కోట్ల రూపాయలు ఏదో డ్రైనేజ్ కోసం పద్మావతి గారు ఆల్రెడీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ప్రారంభోత్సవంలో ఇవన్నీ కవర్ అవుతాయి. మరి చెరువు పార్కింగు, మరి అట్లనే ఈ ఎర్రకుంట మురికి వాటర్ పోయి వాగులు కలిసే విధంగా దానికి ఒక 8 కోట్లు డ్రైనేజీ, పెద్ద డ్రైనేజీ నియమించడం జరిగింది. అది ఇవన్నీ కూడా ఇదే వార్డు నుంచి ఉంటుంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారని మరి ఎమ్మెల్యే గారు హామీ ఇచ్చారు. మంత్రి గారు వీళ్ళందరూ కూడా హామీ ఇవ్వడం కాకుండా మంజూరు కూడా చేసిర్రు. కాబట్టి ఇక్కడ పెద్దలు నిరంజన్ రెడ్డి గారు, ఇక్కడ కిషోర్ గారు, శేఠి గారు, వెంకట గారు, ఇంకా మిగతా పెద్దలందరి సహకారంతో 13వ వార్డు అభివృద్ధి ముందుకు సాగుతుందని. ఎందుకంటే లక్ష్మణారెడ్డి గారి సారథ్యంలో ఇక్కడ లక్ష్మణారెడ్డి గారు ప్రథమ పాత్ర, ఆయన ఇక్కడ మంచిగా ఆయన ప్రజలు ఆయన ద్వారా మంచిగా స్పందిస్తారు. కాబట్టి ఆయన సహాయ సహకారాలతో ఇక ఇక్కడ ప్రజా సమస్యలు అనేవి పూర్తిగా తీరుతాయని మేము భావిస్తున్నాం. 3 సంవత్సరాలు కాంగ్రెస్ గవర్నమెంటు ఉంటుంది. కాంగ్రెస్ పార్టీకే ప్రజలు అందరూ కూడా ఓటేయాలని నిర్ణయించుకున్నారు. ఉచిత కరెంటు బాగా పనిచేస్తుంది, ప్రజలలో స్పందన ఉంది. మళ్ళీ సన్నబియ్యం అనేది ప్రజలలో మంచి స్పందన ఉంది.
మరి 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డు లేదు. మరి రేషన్ కార్డులు కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వటం వల్ల ప్రజలు మంచిగా స్పందించి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుపై ఓటేసి మమ్మల్ని గెలిపించి అభివృద్ధికి దోహదపడతారు. మరి వచ్చే 3 సంవత్సరాలు కాకుండా కూడా మళ్ళీ వచ్చే 5 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ గవర్నమెంటే వచ్చిందని ప్రజలు నిర్ణయించుకోరు కాబట్టి మమ్మల్ని కౌన్సిలర్గా అత్యధిక మేయర్తో గెలిపిస్తారని 13వ వార్డు ప్రజలందరికీ సమనీయంగా దండం పెట్టి చెప్తున్నాను. 13వ వార్డు బీసీ మహిళ అయింది కాబట్టి నిరంజన్ రెడ్డి గారు ఓసీ కాబట్టి ఇక్కడ అవకాశం లేకపోవడం వల్ల తమ్ముడు సహకారంతో ఇక్కడికి 1వ వార్డు నుంచి సైదబాబు గారికి అక్కడ అవకాశం లేదు, జనరల్ అయింది. జనరల్ సీట్లో వేరే వాళ్ళు కోరటం వల్ల ఎమ్మెల్యే గారికి ఇక్కడ అడ్జస్ట్ చేయడం జరిగింది, మెండే గురువమ్మ గారు సైదబాబు గారిని. కాబట్టి ఇక్కడ స్పందన కూడా దాదాపు వార్డు పెద్దలు కిషోర్ గారు, వెంకటేష్ గారు కానీ చాలా అంతమంది కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీకి ఆ విధమైన అధిక జనాభా ఉంది, అధిక ఓటర్స్ ఉన్నారు. ఎందుకంటే సార్ చేసే అభివృద్ధి, మంత్రి గారు చేసే అభివృద్ధి, ఎమ్మెల్యే గారు చేసే అభివృద్ధి. ఇలా సమస్యలు మెయిన్ ఏంటంటే డ్రైనేజ్ సమస్య ఉంటుంది ఎక్కువ. ఈ ఏరియాలో కూడా అన్ని చిన్న చిన్న రోడ్లు ఉన్నాయి, డ్రైనేజ్ సమస్య ఉంటుంది, సీసీ రోడ్డు సమస్య చాలా వరకు నిరంజన్ రెడ్డి పూర్తి చేశారు. అదేవిధంగా లో వోల్టేజ్ అనేది బాగుంది. ట్రాన్స్ఫారాలు కూడా ఒక 3-4 ట్రాన్స్ఫారాలు కావాలి. అదేవిధంగా పిల్లలకి ఆడుకోవడానికి స్థలం కానీ లేకపోతే మన గ్రంథాలయం లాంటిది కూడా ఒక స్థలం ఏర్పాటు చేయాలని మా ప్రజలు కోరుతున్నారు. అదే ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఉత్తమ్ సార్ ముందున్నాడు. మీరు ఫోన్ చేయండి అమ్మా, నీకు ఏ కార్యక్రమం మేము చేస్తూ ఉంటున్నారు సారు. ఎందుకంటే సార్ ఎన్నో కోట్ల రూపాయలతోటి ఈ 2 నియోజకవర్గాల్ని అభివృద్ధి చేస్తున్నారు. అందరూ కూడా ప్రజలందరూ కూడా ఉత్తమ్ సార్ వైపే చూస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. అదే రేవంత్ రెడ్డి గారు కూడా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు మీ అందరూ తెలిసినాయే. ఇలా సన్న బియ్యం అంటే మామూలు విషయం కాదు. ఇలా కరెంటు కానీ, ఉచిత కరెంటు కానీ అలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ప్రజలు బస్సు కానీ, ఫ్రీ బస్సు కానీ మహిళలకు చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే కేవలం కాంగ్రెస్ ప్రభుత్వానికి వర్తిస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు కూడా కాంగ్రెస్ పార్టీ పాలన ఉంది. అది కాకుండా నెక్స్ట్ టర్మ్ కూడా 100% మళ్ళీ 5 ఏళ్ళు కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వస్తుంది. మళ్ళీ కూడా మన సారు ఇంకంతకన్నా పెద్ద పదవిలోకి పోయి మన 2 నియోజకవర్గాలు కాదు ఈ జిల్లా మొత్తాన్ని కూడా ఒక తాటి మీద తీసుకొచ్చే ఉన్న వ్యక్తి సార్. ఈ జిల్లాకే కాదు దేశంలో కూడా గొప్ప వ్యక్తి. దేశంలో నాయకులతో కూడా దేశంలో కూడా ఆయనకి అన్ని శాఖలతో సంబంధం ఉన్న వ్యక్తి. కాబట్టి అభివృద్ధి విషయంలో మనం ఏం చేయాల్సిన అవసరం లేదు, సార్ చూసుకుంటాడు. కాబట్టి మీరు ఏం లేదు, మనందరం కూడా ఓటేసి కాంగ్రెస్ పార్టీ మెండే గురువమ్మ గారి హస్తం గుర్తుకు ఓటేసి మనం అధిక సంఖ్యలో అధిక ఓటు మేరతో గెలిపిస్తే ఉత్తమ్ సార్ పేరు కానీ మన పద్మావతమ్మ పేరు కానీ రాష్ట్రంలో కాదు దేశంలో పోతుంది. అదే మనం చేయాల్సింది. మన సార్కి మనం చేసే అభివృద్ధికి సార్ చేయాల్సిన సహాయం ఏంటంటే మనం ఓట్లేసి సార్కి మంచి పేరు తెస్తే మనం అందరం కూడా సార్ గుర్తింపు పడతాం. కాబట్టి అందరూ కూడా మరోసారి అందరూ ఆలోచించే అవసరం లేదు. మీరు ఎవరైనా సరే కళ్ళు మూసుకొని హస్తం గుర్తుకు ఓటేయచ్చు. వేరే పార్టీకి వేస్తే అవి మురిగిపోతాయి. హస్తం గుర్తుకు ఓటేసి అధిక సంఖ్యలో అధిక మెజార్టీ తోటి మనం గెలిపించుకున్నట్టయితే పద్మావతి గారు మన వాటి మీద దృష్టి పెడతారు. మీ అందరూ కూడా ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో జీవించాలంటే తప్పకుండా హస్తం గుర్తుకు ఓటేయాలి. జై కాంగ్రెస్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశానుసారం ఉత్తమ్ సార్ ఒకటి చెప్తున్నారు, వార్డులో ఏ చిన్న సమస్య ఉన్నా డైరెక్ట్గా నాకే కాల్ చేయండి, అభివృద్ధి విషయంలో వెనకం చేసేది లేదు అన్నారు. సైదుబాబు గారు వీడికి ఎందుకు వచ్చారు? అక్కడ జనరల్ అయింది కాబట్టి, ఇక్కడ బీసీ అయింది కాబట్టి, ఇక్కడ ఉన్న ప్రజల సహకారంతో సైదుబాబు గారు ఇక్కడికి రావటం, తమ్మర్లో ఉన్న సామినేని వారి కుటుంబం 1వ వార్డుకి వెళ్ళటం వలన ఇది జరిగింది. ఇతను అక్కడ మాజీ కౌన్సిలర్ మోడీ సైదుబాబు గారు గతంలో కూడా కౌన్సిలర్ చేశారు, అక్కడ కూడా అభివృద్ధి చేశారు. మా వార్డు తీసుకుందాం, 31వ వార్డు మాది, మేము ప్రజెంట్ కౌన్సిలర్. అది జనరల్ అయింది. ఎర్రేని కుసుమా బాబు గారు రావటం వలన మేము స్వచ్ఛందంగా తప్పుకొని వారికి ఇనానిమస్గా ఇచ్చటం జరిగింది. 11వ వార్డు, 21వ వార్డు, 31వ వార్డు. మన కోదాడులో ఉత్తమ్ పద్మావతి గారి సారథ్యంలో 3 వార్డులు ఇనానిమస్ ఘటం అంటే అది రాష్ట్రంలోనే ఫస్ట్ ర్యాంక్ కోదాడు వచ్చిందని నేను తెలియజేస్తూ, మనకి ముఖ్యంగా ప్రజలు మనకు ఓటు ఎందుకు వేస్తారంటే సన్న బియ్యం, ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు, ఈ 3 ఏ ప్రభుత్వం ఇవ్వలేని మన ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఖచ్చితంగా అధిక మేరతో 35 వార్డులకి 35 వార్డులు కాంగ్రెస్కి పట్టం కట్టాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్కారం. 13వ వార్డు ప్రజలందరికీ నమస్కారం. మొట్టమొదటిసారి మాది బీసీ కావటం వలన, బీసీ లేడీ కావటం వలన నేను జనరల్ ఉండబట్టి నేను పక్క తప్పుకున్నా. ఒకసారి గెలిచి కౌన్సిలర్గా ఆయన చేసిన అభివృద్ధి చూసి నా వార్డులో నుంచి పోటీ చేసినందుకు నేను అతనికి ఫుల్ సపోర్ట్గా ఉన్నాను. అతన్ని గెలిపించుకుంటాను భారీ మెజార్టీతో. గెలుపు ఖాయమే మాది. మెజార్టీ కోసం మేము అంతా ముందు ట్రై చేస్తున్నాం.
నేను తీర్చిన పనులు కాకుండా ఇంకా కొన్ని తీర్చాల్సినవి ఉన్నాయి. అది సైదాబాబు గారి ద్వారా నేను తీర్చుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రజలు ఎటువంటి ఇబ్బంది పడద్దు, నేనుంటా అండా ఉంటా, సైదాబాబు వెంబటి ఉంటాం అని నేను కోరుకుంటున్నాను. అందరూ అత్యధిక మెజార్టీతో కాంగ్రెస్ని అస్సాం గుర్తు చేసి మమ్మల్ని గెలిపించాల్సిందిగా కోరుకుంటున్నాను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వం.